Hello everyone, welcome back to my YouTube channel. Hope all are doing good. వ్యూయర్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యూయర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యూయర్స్ ఫస్ట్ మనకి డెలాయిట్ నుంచి రిలీజ్ అయింది. డెలాయిట్ వాళ్ళు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారండి. చాలా క్లియర్గా ఇచ్చారు. అనలిస్ట్ ట్రైనీ పొజిషన్స్కి హైర్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్కి. సో జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే వ్యూయర్స్, ఇవి అనలిస్ట్ ట్రైనీ పొజిషన్స్ రిలేటెడ్ టు రిస్క్ అండ్ ఫినాన్షియల్ అడ్వైజరీ. సో చాలా వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. మరి ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ చూసుకుంటే, candidates those who have completed BTech, BE, branches of cyber security, information technology, computer science, software engineering, triple E, ECE, EIE అండ్ అదర్ బ్రాంచెస్లో చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 2023 పాస్డ్ అవుట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. మినిమం మీకు మీ డిగ్రీలో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ దాంతోపాటు క్యాండిడేట్ నీడ్ టు పొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, బోత్ రిటన్ అండ్ వర్బల్. అంటే వర్క్ పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి, క్విక్ లెర్నర్ అయి ఉండాలి, ఈజీగా టెక్నాలజీని లెర్న్ చేసుకునే అబిలిటీ ఉండాలి, షుడ్ డెమాన్స్ట్రేట్ హై సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అని ఇచ్చారు. మెయిన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. వెన్ వీ సీ టెక్నికల్ స్కిల్స్ వియర్స్, సి, C++, జావా, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జెస్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. రిలేషనల్ డేటాబేస్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, SQL అని ఇచ్చారు. గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ వ్యూయర్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ నుంచి అయితే మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ ట్రైనీ అనలిస్ట్ పొజిషన్స్ వ్యూయర్స్, వేర్ you will have an opportunity to work on multiple projects which is related to risk and financial advisory. So కంప్లీట్గా ఏంటంటే you need to identify the risk domains of cyber instance, సెక్యూరిటీని టెస్ట్ చేయాలి, ఎథికల్ హ్యాకింగ్, క్లౌడ్ అప్లికేషన్ సెక్యూరిటీ, సెక్యూర్ సాఫ్ట్వేర్, IT కంట్రోల్స్, టు నేమ్ సమ్ కీ ఏరియాస్ అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ మనకి విప్రో నుంచి రిలీజ్ అయింది. విప్రో వాళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు వ్యూయర్స్. ఈరోజు 9th ఫిబ్రవరి రోజు 10 AM నుంచి 1 PM వరకు మనకి వర్క్ లొకేషన్ హైదరాబాద్. వాక్ ఇన్ డ్రైవ్ ఫ్రెషర్స్ అని ఇచ్చారు, గచ్చిబౌలి. యాక్చువల్లీ వీళ్ళు 8th and 9th కండక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు కూడా ఆపర్చునిటీ ఉంది వాక్ ఇన్ డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి. మనకి ఇక్కడ HR నేమ్ అండ్ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి 50 ఓపెనింగ్స్ ఉన్నాయండి. మనకి విప్రో క్యాంపస్లోనే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు, గచ్చిబౌలి నానక్రామ్గూడలో. ఇక్కడ వెన్యూ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు. సో జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే మెయిన్గా ఇది మనకి నాన్ వాయిస్ ప్రాసెస్లో అయితే హైర్ చేస్తున్నారు. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ పరంగా చూస్తే ఎక్సెల్ మీద అయితే మీకు బేసిక్ నాలెడ్జ్ అడుగుతున్నారండి, ప్రొఫిషియన్సీ అడగట్లేదు. హూ హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో యాజ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టిక్యులర్ జాబ్ రోల్. అండ్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూస్తే 2020, 2021, 22, 23 వాళ్ళు ఎలిజిబుల్ అని ఇచ్చారు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇమ్మీడియట్ జాయినర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. మనకి 5 వర్కింగ్ డేస్, 2 వీక్ ఆఫ్స్ ఉంటాయి. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాదే అండ్ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పొజిషన్. మనకి ఇంకొకసారి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ లొకేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీ ఆ రెజ్యూమ్ మీద HR నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్, అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, గవర్నమెంట్ ID ప్రూఫ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ 2 క్యారీ చేయాల్సి ఉంటుంది.
సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, జిరాక్స్ కాపీ అని ఇచ్చారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దోస్ హు హ్యావ్ డన్ విత్ దేర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఎంబీఏ అండ్ పీజీడిఎం ఇన్ ఎనీ స్పెషలైజేషన్. ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి 24/7 ఎంఎన్సీ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని మన హైదరాబాద్ లొకేషన్కి అయితే హైర్ చేస్తున్నారు. సో కంప్లీట్గా రోల్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే ఈ పర్టికులర్ జాబ్ రోల్లో మీరు కస్టమర్స్తో డీల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫేస్ చేసే ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటికి ఆన్ టైం రెజల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. సో కంప్లీట్గా రెజల్యూషన్ రూట్ కాసెస్, ప్రాబ్లమ్ రూట్ కాసెస్ని కనుక్కొని యూ నీడ్ టు సెటిల్ దట్ ఇష్యూ అనమాట. యూ ఆర్ గోయింగ్ టు డీల్ విత్ కస్టమర్స్ వయా చాట్ అండ్ ఈమెయిల్. రిక్వైర్మెంట్స్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్ చదువుంటారో 10+2 చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. మీరు డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసిన, లైక్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, బీఈ, బీటెక్, మన రెగ్యులర్ బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబులే. ఫ్రెషర్స్ అండ్ క్యాండిడేట్స్ విత్ ప్రయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, అంటే సేమ్ డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా, అదర్ డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ మినిమమ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ సెక్టర్ అని ఇచ్చారు. షుడ్ బి ఓకే టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్, గుడ్ కమాండ్ ఓవర్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ అనమాట. సో ఇదైతే చాలా కామన్ పాయింట్ ఏ నోటిఫికేషన్లో అయినా, బికాస్ ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ హు ఆర్ ఓకే టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా సేమ్ డొమైన్లో ఉన్నా, డిఫరెంట్ డొమైన్లో ఉన్నా సరే కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. ఓన్లీ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రము మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, అది కూడా బీపీఓ సెక్టార్లో. సో ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి వి లోకలైజ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వ్యూయర్స్. వీళ్ళు వచ్చేసి ఇది కంప్లీట్గా రిమోట్ అనమాట. ఫ్రీలాన్సర్ పొజిషన్ ఇది మనకి, పార్ట్ టైం రిమోట్ పొజిషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. డేటా వ్యాలిడేషన్ పొజిషన్ అండి. క్వాలిటీ రేటర్ హిందీ లాంగ్వేజ్కి అయితే హైర్ చేస్తున్నారు. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. జాబ్ టైటిలే హిందీ సెర్చ్ క్వాలిటీ రేటర్ అనమాట. రిమోట్ పొజిషన్. యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. వర్కింగ్ అవర్స్ చూస్తే అట్లీస్ట్ 10 hours నుంచి 25 hours వరకు పర్ వీక్ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. యూ కెన్ డిసైడ్ యువర్ ఓన్ టైమ్ అండ్ వర్క్ ఆన్ టాస్క్ వెన్ ఎవర్ యూ వాంట్ అని చెప్పి ఒక పాయింట్ అయితే హైలైట్ చేసి ఇచ్చారు. ఇది మెయిన్గా ఫ్రీలాన్సర్ అనమాట. ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ పొజిషన్స్ ఇవి. సో మనము అయితే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనము వీక్లీ ఎన్ని అవర్స్ ఆ ప్రాజెక్ట్ మీద స్పెండ్ చేస్తాము అనేది వేరీ అవుతుంది వీక్ టు వీక్. బికాజ్ ఒక వీక్ 10 hours వర్క్ ఉంటుంది, ఇంకొక వీక్ 25 hours వరకు కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో యూ నీడ్ టు ఏమంటారు, మీకు క్వాలిటీ రేటర్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ప్రీవియస్లీ వర్క్డ్ యాజ్ యాడ్ క్వాలిటీ రేటర్ ఆర్ కరెంట్లీ వర్క్ ఇన్ దిస్ రోల్, యూ మస్ట్ నాట్ ఎలిజిబుల్ టు వర్క్ ఫర్ సెర్చ్ క్వాలిటీ రేటింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఎసెన్షియల్ కండిషన్స్ చూస్తే మీకు హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, బికాస్ టైటిల్ ఇట్ సెల్ఫే సజెస్ట్ చేస్తుంది కాబట్టి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మీకు. ఇండియన్ కల్చర్ మీద మీకు డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. You may not participate in any search or ad rating program other than search quality rating programs such as ఇంటర్నెట్ యాక్సెసర్ అండ్ యాడ్ ఎవాల్యుయేటర్ అని ఇచ్చారు. సో ఇది ఒక్క పాయింట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు. అండ్ యూ హ్యావ్ ప్రీవియస్లీ వర్క్డ్ ఇన్ సర్చ్ క్వాలిటీ రేటింగ్ ఆర్ హ్యావ్ పాస్ ద టెస్ట్ ఫర్ దిస్ పోస్ట్, యూ కెన్ అప్లై అని చెప్పి ఒక పాయింట్ అయితే హైలైట్ చేసి ఇచ్చారు. సో ఎనీవన్ కెన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్ అండి. You must be only person in your household to act the search quality rater అని చెప్పి మెన్షన్ చేశారు. సో మెయిన్గా అయితే ఇది కంప్లీట్గా ఫ్రీలాన్సర్ పొజిషన్ అండి. హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు, పార్ట్ టైమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్లో అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, అండ్ సిస్టంలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కూడా ఉండాలి. And because you are working on certain project, before starting a work it is necessary to undergo client training and quality test అని ఇచ్చారు.
బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ ఆర్ ఈక్వలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇఫ్ యూఆర్ డన్ యువర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ with good knowledge in English and Hindi languages who are okay to work part time freelancer positions ఇవి 10 నుంచి 25 అవర్స్ వరకు పర్ వీక్ వర్క్ ఉంటుంది మనకి. సో బేస్డ్ అపాన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం వీక్ టు వీక్ మనకి వర్కింగ్ అవర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎనీ డిగ్రీ క్యాండిడేట్ కెన్ అప్లై. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వియర్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి కాంట్రాక్టర్ రోల్ అండి. ఇది ఏడీపీ నుంచి రిలీజ్ అయింది. డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ పొజిషన్స్ ఇవి. ఇది కూడా కంప్లీట్గా మనకి రిమోట్ పొజిషన్స్ అనమాట. మనకి వర్క్ లొకేషన్ న్యూఢిల్లీ అని చెప్పి మెన్షన్ చేశారు. 30 నుంచి 40 అవర్స్ వీక్ అయితే మనకి వర్క్ ఉంటుంది. రిమోట్ వర్క్ ఇది. వీకెండ్ ఆఫ్ ఉంటుంది. రిమోట్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ ఇవి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. కంప్లీట్గా వర్క్ రిలేటెడ్ జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే ఇది డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ అండి. వేర్ యు ఆర్ గోయింగ్ టు చెక్ అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్ డేటా ప్రాసెస్ అనమాట. సో అవి రిలయబుల్లా, డేటా ఓరియంటెడ్ ప్రొఫెషనల్ హూ కాన్స్టెంట్లీ డెలివర్స్ ఎగ్జామ్షనల్ రిజల్ట్స్ విత్ ఇన్ సెట్ డెడ్ లైన్స్ అని ఇచ్చారు. మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీయే విల్ బీ ఇన్పుట్ అండ్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ వైల్ మెయింటైనింగ్ ది డేటా ఇంటిగ్రిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో కంప్లీట్గా మీరు యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ హెల్త్ కేర్. సో దానికి సంబంధించిన కంప్లీట్ పేషెంట్ రికార్డ్స్ ఇవన్నీ కూడా అక్యురేట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో యూ నీడ్ టు పర్ఫామ్ ఆల్ డేటా ఎంట్రీ వర్క్స్ విత్ హై ప్రొఫిషియన్సీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్. You need to up to date each and every details related to the patient's basic troubleshooting skills to resolve common technical issues and willingness to learn అని చెప్పి మెన్షన్ చేశారు. సో రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఆబ్వియస్లీ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అండ్ అలాగే ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ విత్ మినిమమ్ ఇంటెల్ కోర్ ఐపీ ప్రాసెసర్ అని చెప్పి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మెన్షన్ చేశారు. ర్యామ్ రిలేటెడ్, జీబీ రిలేటెడ్. సో అవన్నీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. రిలయబుల్ బ్యాకప్ సిస్టమ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఇంటర్నెట్ అవుట్ స్టేజెస్ ఆర్ ఇన్ ప్లేస్ అని చెప్పి ఇచ్చారు. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మనకి మండే నుంచి ఫ్రైడే వరకు 9 AM నుంచి 5 PM వరకు వర్క్ అయితే ఉంటుంది. At Nova Medical, we take pride in our innovative solution. By leveraging technology, we strive to ensure that each patient receive personalized attention and achieve the best possible outcome అని ఇచ్చారు. సో ఈ కంపెనీకి అయితే హైర్ చేస్తున్నారు మనకి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దోస్ హు ఆర్ డన్ విత్ ఏ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, prior experience in remote or virtual position or healthcare accounts, familiarity with data privacy regulations is preferred అని ఇచ్చారు. సో ప్రీవియస్గా మీకు హెల్త్ కేర్లో కానీ హెల్త్ కేర్ అకౌంట్స్ అవన్నీ మెయింటైన్ చేయడంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, అది వర్చువల్గా కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసి యూ కెన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్ అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. సో ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమేనండి. మీకైతే మీ ఓన్ సిస్టమ్ అండ్ అలాగే బ్యాకప్ అంతా ఉండాలి, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ టు రిఫర్ వన్స్. వియర్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి జియో నుంచి రిలీజ్ అయిందండి. జియో వాళ్ళు అడ్వైజర్ కాంటాక్ట్ సెంటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ అండి. ఇది కూడా మనకి అహ్మదాబాద్కి హైర్ చేస్తున్నారండి. బట్ ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమే. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 1 year వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో ఇదేంటంటే కంప్లీట్గా యూఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ అండ్ యూఆర్ గోయింగ్ టు మేనేజ్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్ యాజ్ రోస్టర్డ్ విత్ ఇన్ ద పారామీటర్ అని ఇచ్చారు. డెమోన్స్ట్రేట్ ఓనర్షిప్ ఆన్ కాల్స్ కాంటాక్టెడ్ బై ది కస్టమర్స్. సో వన్స్ కస్టమర్ కాల్ రాగానే యూ నీడ్ టు టాక్ లైక్ అ ఓనర్. యూ నీడ్ టు రెస్పాండ్ టు ఆల్ దేర్ క్వెరీస్ విత్ ప్రాపర్ టోన్ అండ్ లాంగ్వేజ్ అండ్ ఎడ్యుకేట్ ది కస్టమర్స్ వేరెవర్ ద ఆపర్చునిటీ గివెన్. లైక్ వాళ్ళు ఏమైనా ఇష్యూ ఫేస్ చేస్తుంటే వాళ్ళు సర్టైన్ ఈ ప్రాబ్లమ్ అని చెప్పి మీకు వాటి మీద నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మెయిన్గా మీకు ఏంటంటే ప్రోడక్ట్, సిస్టమ్, ప్రాసెస్, పాలసీ నాలెడ్జ్ మీద మీకు కంప్లీట్గా నాలెడ్జ్ ఉండాలన్నమాట. అడ్హెరర్ టు రోస్టర్ టైమింగ్ షెడ్యూల్డ్ షిఫ్ట్స్ అండ్ యాక్టివిటీస్ అని ఇచ్చారు. సో ఎనీ వన్ కెన్ అప్లై అండి. మీకు మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ జాబ్ రోల్. సో చాలా వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి.
సో ఇది అడ్వైజర్ కాంటాక్ట్ సెంటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్, ఎనీ డిగ్రీ అండ్ ఎనీ పీజీ క్యాండిడేట్. సో యూఆర్ కంప్లీట్లీ గోయింగ్ టు డీల్ విత్ కస్టమర్స్. సో మెయిన్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సర్వీసే మన ప్రయారిటీ అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. సో వాళ్ళకి సంబంధించిన కాల్స్ అంతా ఏదైతే కమ్యూనికేషన్ ఉందో వాటికి సంబంధించి కంప్లీట్ రికార్డ్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ జాబ్ రోల్ మనకి కాంగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయిందండి. కాంగ్నిజెంట్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ పొజిషన్స్కి హైర్ చేస్తున్నారు. పూణే లొకేషన్కి ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. మనకి 5 ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరికైతే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ F&A అని ఇచ్చారు, అండ్ అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. అండ్ క్యాండిడేట్ నీడ్ టు బి ఓకే ఎనఫ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో ఇది నాన్ వాయిస్ ప్రాసెస్. ద candidates those who have done with their BCom, BBA, BMS in any specialization can apply. Even PG candidates are eligible viewers. The candidates those who have done their MBA, PG, DM in finance, MCom in any specialization can apply for this particular job role. ఇది మనకి కంప్లీట్గా యువర్ షిఫ్ట్కి హైర్ చేస్తున్నారండి. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి మనకి. సో యువర్ షిఫ్ట్ అంటేనే ఇట్స్ వెరీ క్లియర్ మనకి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ జాబ్ రోల్. నేను అన్ని ఇంపార్టెంట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ టు రిఫర్ వన్స్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూవర్స్, ప్లీజ్ డూ లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.